నర్మదా ప్రేమల మధ్య గొడవ ఉందని వల్లి నిప్పంటించేసి ఇద్దర్నీ జీవితంలో కలవకుండా చెయ్యాలి అనుకోవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ఇడ్లీ బాబాయ్ తిరుపతికి ఇడ్లీ తినిపిస్తూ చెంబుని బాగా చూసుకో, చెంబు కట్ చేస్తే పెళ్లి కాదు అనంటాడు. ప్రేమ ఒంటరిగా ఇంటి బయట కూర్చోనుంటే ఇంటి లోపల నర్మద కూర్చోనుంటుంది. ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇద్దరు తోటికోడలని చూసి వల్లి ఇద్దరికీ ఏమైంది, ఎప్పుడూ అతుక్కోనుంటారు కదా అని అనుకుంటుంది. నర్మద ప్రేమ దూరం నుంచి ఒకరినొకరు చూసుకుంటారు. ప్రేమ నర్మదను చూసి ముఖం తిప్పుకుంటుంది. ఇదేదో మనకు కలిసొచ్చేలా ఉందని వల్లి ఇద్దర్నీ చూస్తుంది. ఇక కిచెన్లో వేదవతి ఆడుతూ పాడుతూ వంట చేస్తూ గవర్నమెంట్ కోడలు మేనకోడలు రండి అనంటుంది. ఇద్దరూ వెళితే వంట పనిలో సాయం చేయమని అడుగుతుంది. ఎప్పుడూ మీ అగ్గిపుల్ల కోడలే వంటింటిని ఆక్రమించేస్తుంది కదా, ఎవర్నీ రానివ్వదు కదా, మరి ఈ రోజు ఏమైంది మీ నిప్పు నీలవేణికి అని అడుగుతుంది నర్మద. పాపం పుట్టింటి ఆస్తులు పోయాయనే బాధలో ఉంది కదా, అందుకే నేనే తనని పిలవలేదు అనంటుంది వేదవతి. ఈవిడ ఇంత అమాయకంగా ఉండటం వల్లే అదలా ఆడుకుంటోంది అంటుంది వల్లి. అత్తయ్య, నువ్వు పదే పదే ఆ వల్లిని పాపం అనకు అంటుంది ప్రేమ. ఊరికే వస్తుందా కోపం, అది మీ తోటికోడలే. పాపం ధైర్యం చెప్పండే, కలిసుండండే. ఏయ్, ఏమైందే మీకు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీ ఇద్దరు ఏంటే మాట్లాడుకోవడం లేదు, ఏమైంది? ఏయ్, ఏంటే తేడాగా ఉన్నారు, ఏమైంది? హా, అయ్య బాబోయ్, చెప్పండే. ఎప్పుడు చూసినా మీ ఇద్దరు గుసగుసా మాట్లాడుతూనే ఉంటారు కదా, ఇప్పుడేంటే ఇలా ఉన్నారు? నన్ను ఆట పట్టించడానికి ఇలా ఉన్నారా? నాకు చాలా కంగారుగా ఉందే, ఏమైందో చెప్పండే అని అడుగుతుంది వేదవతి. నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా ఏం కాలేదు అనంటారు. ఇద్దర్నీ అక్కా చెల్లి అని పిలుచుకోమని అంటుంది. ఇద్దరూ కోపంగా వెళ్లిపోతారు. డౌటే లేదు, వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది అని అనుకుంటుంది. ఇదంతా చూసిన వల్లి గంతులేస్తుంది. ప్రేమ కోపంగా బయటికెళ్లిపోతుంది. నర్మద వెళ్లి పక్కనే కూర్చుంటుంది. ఇద్దరి మధ్య గొడవను తాను క్యాష్ చేసుకుని ఇద్దరూ ఈ జన్మలో కలవకుండా చెయ్యాలి అని అనుకుంటుంది వల్లి. నర్మద ప్రేమ పక్కపక్కనే కూర్చుంటే ప్రేమ దూరం జరిగిపోతుంది. చివరకు లేచి వెళ్లిపోతుంది. పక్కనే కూర్చుంటే ఎందుకు లేచి వెళ్ళిపోతున్నావు అని అడుగుతుంది నర్మద. ఎందుకంటే నువ్వు నాకిష్టం లేదు కాబట్టి అనంటుంది ప్రేమ. కొడితే ముఖం పగిలిపోద్ది. ఏదో చిన్నపిల్లవని చూస్తుంటే రోజురోజుకి ఎక్కువ చేస్తున్నావేంటి అనంటుంది నర్మద. నేనేం ఎక్కువ చేయడం లేదు, నువ్వు చేసింది నాకు నచ్చడం లేదు కాబట్టి నీతో మాట్లాడడం లేదు అనంటుంది ప్రేమ. ప్రేమ, కథలు పడ్డావంటే నిజంగానే కొట్టేస్తాను. అయినా ఎవరికోసమో మనం గొడవ పడ్డావేంటి బుద్ధి లేకుండా? అసలు ఈ చెత్త డిస్టర్బెన్స్ ఏంటి? నాతో మాట్లాడకుండా నువ్వు ఉండగలవా? ఊను కాదు, నా ముఖం చేసి ఆ మాట చెప్పు అని అంటుంది నర్మద. నర్మద అలా అనగానే ప్రేమ ఏడుస్తూ అక్కా అంటూ వాటేసుకుంటుంది. వల్లి చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. నర్మద ప్రేమతో, ఒక తల్లి పిల్లలం కాకపోయినా మనం ఒక్కటే. నువ్వు నాతో మాట్లాడకుండా ఉండడమే కాదు, నా చెల్లితో మాట్లాడకుండా నేనుండలేను అని ఇద్దరూ హగ్ చేసుకుని ఏడుస్తారు. వల్లి మళ్లీ కుళ్ళుకుంటుంది. వేదవతి ఇద్దరు ప్రియమైన కోడళ్లు మాట్లాడుకోవడం లేదని బాధపడుతూ ఉంటే ఇద్దరూ వచ్చి అక్కా చెల్లి అని పిలుచుకుని అత్తకు షాక్ ఇస్తారు. ఐ లవ్ యూ అక్కా, ఐ లవ్ యూ చెల్లి అని అత్తను వాటేసుకుంటారు. మీరు కలిసిపోయారా, ఇదంతా డ్రామానా అని అత్త షాక్ అవుతుంది. అప్పుడప్పుడు అలా జరుగుతాయి అనంటారు ఇద్దరు. మీ ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడితే ఏం చేస్తారే అని వేదవతి అడిగితే వేదవతిని ఇద్దరూ ముద్దు పెట్టుకుని ఇలా ముద్దు పెట్టేసుకుంటాం అనంటారు. ముగ్గురు ఫ్రెండ్స్ అనుకుంటూ నవ్వుకుంటారు. వల్లి పుట్టింటికెళుతుంది. నర్మదా ప్రేమ ఎందుకు మనల్ని వదిలేశారో, నిజం ఎందుకు చెప్పలేదో అని ఆలోచిస్తుంది. ఇక వల్లి 10 లక్షల గురించి టెన్షన్ పడితే ఇడ్లీ బాబాయ్ కూతురుతో అల్లుడి కాళ్లమీద పడి కూడా ఇవ్వలేమని చెప్పేశాం అని నవ్వుతాడు. మీరు సింపుల్ గా చెప్పేశారు కానీ ఆయన ఎక్కడ్నుంచి తెస్తారు? ఈ విషయంలో నాతో సరిగ్గా ఉండరు. పైగా ఆ నర్మదా నాకు వార్నింగ్ ఇచ్చింది అని చెబుతుంది. ఎప్పటికైనా వాళ్లతో ప్రమాదం ఉంది. వాళ్ళలా చేయకుండా ఉండాలంటే మనం వాళ్ల నోరు ముయించాలి. అలా చెయ్యాలి అంటే ఏదో ఒక తప్పు వాళ్లది మనకు తెలియాలి అనంటుంది. వాళ్లు చాలా మంచోళ్లే, పొరపాటును కూడా వాళ్లు తప్పు చెయ్యరు అని వల్లి తల్లితో అంటుంది. నర్మదా ప్రేమలు ఏవో పెద్ద తప్పులు దాచుకుంటారు, అవేవో మనం తెలుసుకుంటే ఈ జన్మలో మన జోలికి రాకుండా చెయ్యొచ్చు అనంటుంది. నాకు వాళ్లు పెట్టిన టెన్షన్ ని డబుల్ వాళ్ళకిస్తా అనంటుంది వల్లి. కథలోకి ప్రేమను లేపుకెళ్లిన లవ్వర్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.